నిజానికి పునర్జన్మనిచ్చేటప్పుట పుర్రె చేతిలో పట్టుకొని ఐశ్వర్యం ఎంత ఇవ్వాలి అని బ్రహ్మగారు రాసేటప్పుడు తల్లి లక్ష్మీదేవి కదా మరి. శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి పుట్టారు కాబట్టి లక్ష్మీదేవి తల్లి. ఆవిడక్కడ పెద్ద ఆసనం మీద కూర్చునుంటే ఆ పుర్రె పట్టుకుని పేరు చదువుతాట. అమ్మ, ఈ పుర్రె గత జన్మలో ఫలానా వారిది, ఈ జన్మలో మళ్ళీ దీన్ని పంపిస్తున్నాను, పుడుతోంది, దీనికి ఎంత ఐశ్వర్యం ఇమ్మంటావు అని అడుగుతాట. గత జన్మలో ఏం చేశాడు అని అడుగుతుందట అమ్మవారు. కబుర్లు చెప్పిన వాడికి కాదు అమ్మవారు ఇచ్చేది, ఇలా పెట్టినవాడు ఎవరున్నాడో వాణ్ణి చూస్తుందట అమ్మవారు. ఆవిడ పేరు చెప్పగానే ఆవిడ సర్వజ్ఞ, ఆవిడికి తెలియదు వాడా ఎంత చేశాడ్రా అని ఒక్కసారి కనుబొమ ఇలా పైకెత్తుతుందిట. నేను వాడికి ఇచ్చాను, వాడు సమాజానికి అంత పెట్టాడు, ఎంతమంది అన్నం తిన్నారో, ఎంతమంది చదువుకున్నారో, ఎంతమందిని వృద్ధిలోకి తీసుకొచ్చాడో, అంతమంది వృద్ధిలోకి వస్తే తాను ఆనందపడిపోయాడు రా, వాడికి మళ్ళీ రెట్టింపి అంటుందట.